ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. ఈ ఆలయం నల్గొండ జిల్లా కోదాడ గ్రామంలోని మేళ్ల చెరువులో ఉంది. జాతీయ రహదారి నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ లభించిన శిలా శాసనాల ప్రకారం ఇది 11వ శతాబ్దంలో యాదవ రాజులు నిర్మించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ ఆలయం ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే 1.83 మీటర్ల ఎత్తు, 0.34 మీటర్ల చుట్టుకొలత కలిగి ఉన్న ఈ శివలింగం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. ఈ శివలింగం పెరిగే ఎత్తు 1 కాగా ప్రతి అడుగు తరువాత ఒక వలయం ఏర్పడడం మరో ఆశ్చర్యకరం. ఈ విధంగా ఇది పెరుగుతూ మొదటి 3 నామాలు పెట్టే స్థలం నుంచి ఇప్పుడు 6 నామాలు పెట్టేంత స్థలం ఏర్పడిందని ఆలయ అర్చకులు చెబుతుంటారు. ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ శివలింగం పైభాగంలో ఒక చిన్న ఖాళీ ప్రదేశం ఉంది. ఈ ప్రదేశంలో ఎప్పుడూ నీరు ఊరుతూనే ఉంటుంది. ఈ నీరు విగ్రహంపై అభిషేకంలా ఉబుకుతూ ఉంటుంది. అంటే శివుని జటాజూటంలోని గంగమ్మ వారిలా ఈ నీళ్లు ఉబుకుతూ ఉంటుంది. ఈ నీటిని ఎంత తీసివేసినా తిరిగి మళ్ళీ ఊరుతూనే ఉంటుంది. దేశంలో కేవలం వారణాసిలో మాత్రమే ఉండేది. ఇప్పుడు ఈ శివాలయంలో కూడా అలాగే ఉండడంతో దీన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు. ఇక ఈ ఆలయ చరిత్ర చూసినట్లయితే కాకతీయుల కాలంలో ఒక ఆవు ప్రతిరోజు వచ్చి ఈ శివలింగానికి క్షీరాభిషేకం చేసేదట. దానిని గమనించిన ఓ కాపరి ఆ రాయి శివలింగం అని తెలియక దాన్ని 11 ముక్కలుగా చేసి వేరువేరు ప్రదేశాల్లో పారేశాడట. అయితే రెండో రోజు వచ్చి చూస్తే అది తిరిగి మళ్ళీ అక్కడ శివలింగంగా ప్రత్యక్షమై కనిపించిందట. ఈ మొత్తం వ్యవహారం ఆ కాపరికి అర్థం కాక రాజుగారికి వెళ్లి వినిపించాడు. దాంతో ఆయన ఆ రాయిని పరిశీలించిన అనంతరం దాన్ని శివలింగంగా గుర్తించి ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.